గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఇండస్ట్రీలో సీనియర్ హీరోల విషయంలో కాస్త మనస్పర్ధలు అంటే అందరూ కృష్ణ గారు ఎన్టీఆర్ గారి మధ్య అని చెప్తారు, లేదా అప్పుడప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి మధ్య కూడా వచ్చినాయని చెప్తారు. చిన్న చిన్న భేదాలు కానీ విభేదాలు కానీ. అంటే కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా కృష్ణ గారి మధ్య నాగేశ్వరరావు గారి మధ్య విభేదాలు గురించి చెప్పరు, అసలు రాలేదని అంటారు. అయితే ఒక్క సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చింది, దానికి సారథి స్టూడియోనే సాక్ష్యంగా నిలిచింది అని చెప్పి చెప్తారు. కరెక్టే, ఏం చాలా సినిమా? కరెక్ట్. అదేంటంటే దేవదాస్కి ఏమైందంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక 1 year అక్కడే రెస్ట్ తీసుకున్నారు, రాలేదంటే ఆ రోజుల్లో ఇంత ఈజీ కాదు హార్ట్ ఆపరేషన్ అంటే. అయితే వెళ్ళి 1 year రాలేదు. ఆ 1 year స్టూడియో మూత పడిపోయింది, వర్క్ జరగలేదు, వర్క్ లేదు. నాగేశ్వరరావు గారు లేకపోతే లేదు సారథి అప్పట్లో. దాంతో ఏమైంది, లేబర్ ప్రాబ్లం వచ్చింది. లేబర్ ప్రాబ్లం వస్తే పి జనార్దన్ రెడ్డి గారికి మా ఫాదర్కి క్లాష్ వచ్చి, మా ఫాదర్ మేనేజ్మెంట్ అప్పుడు స్టూడియో. మా ఫాదరు స్టూడియో మూసేశారు, క్లోజ్ చేశారు. నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు అమెరికా నుంచి. రాకముందే ఏమైంది, ఈలోపు ఎట్లాగైతే నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువ మేము నవైగా చేసామో, మా సిస్టర్ కన్సర్న్ శ్రీ ఫిలిమ్స్ అని ఉంది, దాంట్లో కృష్ణ గారి సినిమాలు ఎక్కువ చేశారు, రిలీజ్ చేశారు. అన్నీ కృష్ణ గారి ఫస్ట్ పిక్చర్ నుంచి అగ్ని సాక్షి అక్కడి నుంచి చాలా సినిమాలు, కృష్ణ గారి సినిమాలు కూడా వాళ్ళ సొంత సినిమాలు, పద్మాలయ సినిమాలు. అసలు ఆయన ఫస్ట్ లేత మనసులు రిలీజ్ చేసిందే తేనె మనసులు, నా శ్రీ ఫిలిమ్స్. బాబు మూవీస్ మంచి మనసులు, మూగు మనసులు, తేనె మనసులు, ఇవన్నీ కూడా నవైగాను శ్రీ ఫిలిమ్స్ రిలీజ్. కృష్ణ గారి వచ్చి పద్మాలయ సినిమా పద్మాలయ బ్యానర్లో తీస్తుంటే శ్రీ ఫిలిమ్స్ మేము రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. నాగేశ్వరరావు గారు చాలా సీరియస్ అయ్యారంట. ఆయన కోపం వచ్చింది. అప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చారు, ఇట్లా సినిమాకి రెడీ అయిపోతుంది, ఇక్కడ అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ మా శ్రీ ఫిలిమ్స్. అప్పుడు ఆయన కోపం వస్తే ఏం చేశాడు, ఆయన పాత దేవదాస్ నెగిటివ్ కొనుక్కొచ్చారు. ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, ఆయనకే వచ్చిందా మరి, తీసుకొచ్చి పాత దేవదాస్ని రిలీజ్ చేశారు పోటీ కొత్త దేవదాస్ మీద. కొత్త దేవదాస్ ఫ్లాప్ అయింది, పాత దేవదాస్ 100 రోజులు ఆడింది. రెండోసారి ఫస్ట్ పెద్ద అంత సక్సెస్ కాదు. ఒరిజినల్గా దేవదాస్ రిలీజ్ అయినప్పుడు అంత సక్సెస్ కాదు, పేరు వచ్చింది కానీ అంత 100 రోజులు ఆడటం ఇలా లేదు. యాక్చువల్గా రెండోసారి రిలీజ్ చేసినప్పుడు అది 100 రోజులు ఆడింది. ఈ సమ్మర్ వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే స్టూడియో ఓపెన్ చేయమని అడిగారు మా ఫాదర్ని. లేబర్ ప్రాబ్లం ఉంది, నేను ఓపెన్ చేయను అన్నారు మా ఫాదర్. నేను ఓపెన్ చేయనండి, కుదరదు, ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంది, సార్ ఓపెన్ చేయడానికి వీలు కదంటే అప్పుడు ఆయన సరే అని చెప్పేసి అంజలీదేవి గారి సినిమా వెళ్ళి బెంగళూరులో షూట్ చేశారు. ఎందుకంటే చెన్నై వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి. మళ్ళీ చెన్నై ఎప్పుడు వెళ్ళేవారంటే అక్కడ సొంత స్టూడియో ఉంటే దానికి మాత్రం వెళ్ళేవారు షూటింగ్. అది ఆయన మనసులో పెట్టుకున్నారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు విజయ కానీ అక్కడ స్టూడియో ఉంటుంది, వీనస్ కానీ వాళ్ళ సొంత స్టూడియో ఉన్న వాళ్ళకైతేనే మెడ్రాస్ వెళ్ళేవారు, లేకపోతే ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళేవారు కాదు. ఇక్కడే ఆయన ఫిక్స్ అయిపోయారు, హైదరాబాద్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు బెంగళూరులో షూటింగ్ చేశారు. చేస్తే అప్పుడు ఇంక నాకు సొంతంగా స్టూడియో కావాలని డిసైడ్ చేసుకుని అప్పుడు అన్నపూర్ణ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. మొన్న నాగేశ్వరరావు గారు పోకముందు కూడా నాతో అన్నారు ఒకసారి, ఏవయ్యా ఆ రోజు మీ నాన్న చేసిన పనేనయ్యా ఇది, ఆయన స్టూడియో ఓపెన్ చేసి ఉంటే నేను కట్టేవాడిని కాదు, మా పిల్లలకి ఇంత ప్రాపర్టీ ఉండేది కాదు, అది నీ పుణ్యం అయ్యా అని నాతో అన్నారు ఆయన. సో అలాగా ఒక మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ మొత్తం సినారియో వల్ల ఒక 2-3 సంవత్సరాలు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసిందంట కృష్ణ గారి మధ్య. వచ్చిందండి, కలిసి చేశారు, చాలా సినిమాలు కూడా చేశారు. బట్ ఆ ఇష్యూలోనే ఆయన కోపం వచ్చింది. అంటే అంత క్లాసిక్ దాన్ని ఎందుకు మళ్ళీ టచ్ చేయడం ఎందుకు చేయకుండా ఉంటే బాగుండేది. పైగా మెయిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా కోపం వచ్చింది. మీరేమో హోమ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఆయనకు కూడా ఆయన సినిమాలు కూడా మేమే ఎక్కువ చేసాం. పద్మాలయనే
పద్మాలయ మొదటి సినిమాలన్నీ కూడా శ్రీ ఫిలిమ్స్ రిలీజ్, ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి. అలాగా సార్ రజనీకాంత్ గారిని లాస్ట్ సార్ ఎప్పుడు కలిసారు మీరు? మొన్న చెప్పారు కదండి, విఠల్ ప్రసాద్ అండి మా ఫ్రెండ్ ఇంట్లోనే, ఆయన పేయింగ్ గెస్ట్ అని పేరే కానీ ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారే భోజనం పెట్టింది, కొడుకులు తన విఠల్ ప్రసాద్ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు. అయితే వాళ్ళలో కానీ ఈయన కూడా చూసుకునేది. వాళ్ళ ఇంట్లోనే ఒక రూము మ్యూజిక్ అకాడమీ అని చెన్నైలో ఉంటుంది, దాని పక్కన వెనకాల. విఠల్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ కూడా జమీందార్ గారి దగ్గర దివాన్గా పనిచేసేవారు వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు. ఆ మంచి ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోనే పాపం ఆశ్రయం ఇచ్చింది. తర్వాత వాళ్ళని కూడా బాగా చూసుకున్నాడు రజనీకాంత్. వాళ్ళ అమ్మగారికి ఇల్లు కొనిపెట్టాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి విఠల్ ప్రసాద్ అని ఆయనకిను వాళ్ళ బ్రదర్ వేణు అని ఆయన కాల్ షీట్లు అన్నీ అప్పచెప్పాడు, వాళ్ళకి డబ్బులు అన్నీ చూశాడు, చాలా బాగా చూసుకున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే వెళ్ళాం. ఓకే, వెళ్తే ఆ రోజంతా మా దగ్గర. ఇది ఏ సంవత్సరంలో పెళ్లి జరిగింది? ఒక 3 years అయింది, 3-4 years అయింది. కళ్యాణ మంటపం, ఆయన కళ్యాణ మంటపంలోనే పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ ఆయన తోటకు తీసుకెళ్ళాడు, మా ఫ్రెండ్స్ అందరినీ. ఓకే, మేము 15 మంది దాకా ఉన్నాం బ్యాచ్. అందరం వెళ్ళాము, రోజంతా ఆయనతోనే స్పెండ్ చేసి వాళ్ళందరినీ మధ్యాహ్నం లంచ్ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడని స్వయంగా వడ్డం చేయమని వాళ్ళతో భోజనాలు పెట్టి మా అందరికి బట్టలు పెట్టి పంపించాడు. సో అలాగే ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటాం. ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు? అరే అనుకుంటాం మేము. ప్రదీప్ శక్తి గారు కానీ మేమంతా మేము ఫ్రెండ్స్ అలా అనుకుంటాం, అలాగే అరే అనుకుంటాం, అంతే కదా. నేను తర్వాత మెల్లగా ఏంటంటే చిరంజీవి గారిని నేను ప్రొడ్యూసర్ అయ్యి ఆయన హీరో అయిన తర్వాత పేరు పెట్టి పిలవడం అది బాగోదని మెల్లమెల్లగా అప్పుడు కూడా చిరు అని పిలిచేవాళ్ళం, అంతేగాని అట్లాగా. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇప్పుడే, కెరీర్ స్టార్టింగ్లో వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేవారు కానీ బట్ ఎప్పుడు పే చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు చూపించిన ఆదరణ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇల్లు కట్టించారు, వాళ్ళ లైఫ్ సెటిల్ చేశారు, పెళ్లి చేశారని చెప్పారు. ఈ దానం కూడా మొదటి నుంచి ఉండేది రజనీకాంత్ గారి విషయంలో. అంటే మొదట్లో పరిస్థితి లేదు కదా ఆయనకి, తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, అది తర్వాత వచ్చింది. మీరు అంతా దగ్గర నుంచి చూసారు. రజనీ తను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏంటంటే గేటు పక్కనే ఒక షెడ్ ఉండేది. ఆయన ఇంటికి పాయిస్ గార్డెన్లో ఆయనకి ఇల్లు ఉంటుంది. గేట్ దగ్గరే ఒక రూమ్, పెద్ద హాల్ లాంటి రూమ్ కట్టి దాంట్లో జిన్నవారి సరుకులు, పప్పులు, బెల్లాలు, బియ్యాలు అన్నీ మొత్తం సరుకులన్నీ స్టోర్ చేసి పెట్టేవాడు. ఎవరు వచ్చినా సరే ఎంత కావాలంటే అది తీసుకెళ్ళటమే, ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళిపోవడం, ఫ్రీగానే ఆయన అలాగే ఇచ్చేవాడు. అవన్నీ చాలా మంచి పనులు చేసేవాళ్ళు అండి. వెరీ గుడ్, వెరీ నైస్. అంటే ఇప్పుడు ఆయన ఆస్తిలో కూడా వారసులకి ఏం రాదు అని చెప్పేసి వీళ్ళు కూడా రాశారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు, నిజమేనా అది? అంత ఎందుకు చేస్తారండి, మా పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు ఆడపిల్లలు. కొంత లిమిటెడ్ వరకు వారసులకు ఇచ్చి మిగతాదంతా అని చెప్పేసి చెప్తుంటారు. పుకార్లేనాయి ఎందుకు ఇస్తాడు సార్? పొలిటికల్గా కూడా ఇవ్వడం సార్, అలాగే గురికే ఏదో గాసిప్ ఏదో రాస్తూ ఉంటారు కదా, అంతేగాని అలా హెల్ప్ చేయడం చేస్తాడు. చిరంజీవి గారు చేస్తారు అలాగే. మన సునామీ ఇచ్చినప్పుడు ఇది అందరికి హెల్ప్ చేయాలి, సునామీ కదా ఇది, కరోనా వచ్చినప్పుడు చాలా మందికి చేయాలి అలాగే. అవునవునవును. ఆ గుడ్ నేచర్ అనేది ఆటోమేటిక్గా హీరోలు ఊడిపోద్ది సార్ ఎంతో కొంత. అంటే వాళ్ళు వేసే పాత్రలు, వాటి స్వభావాలు వాళ్ళ దగ్గర పనిచేస్తాయి సార్. అందులోని కదా సక్సెస్ఫుల్. రామారావు గారు ఉన్నారంటే ఆయన దేవుడు అని ఫీల్ అయ్యేవాడు. లేకపోతే అంత కరెక్ట్గా ఎలా కన్వీనియన్స్గా ఉంటాడు ఆయన, ఎలా కన్విన్స్ చేయగలడు ఆడియన్స్ని. ఆయన స్వతహాగా నేను దేవుడు అనే ఫీల్ అయ్యేవాడు. అందుకే ఆ టీవీ ఆ నటన ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది, ఆ క్వాలిటీస్ కూడా అలాగే డెవలప్ అవుతాయి. సో అంతులేని కథ దర్శకుడు కె బాలచంద్ర గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే ఆయన మీకు లైఫ్ ఇచ్చారు, మాకు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. సో రజనీకాంత్ గారు ఒక పెద్ద స్టార్గా ఎదిగిన తర్వాత ఆయన పట్ల తన కృతజ్ఞతను ఎలా చూపించారు? రజనీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ బాలచంద్ర గారు ఉంటే ఎప్పుడు వీళ్ళు కూర్చుంటే నేను చూడలేదు, కుర్చీలో కూర్చుని చూడలేదు, ఎప్పుడు నిలబడే ఉంటారు ఇద్దరు, చేతులు కట్టుకుని నిలబడారు. మేము అందరం పైగా నేను ఎప్పుడు అనేప్పుడు కూర్చోండి అయ్యా, ఎందుకు అలా నిలబడతారు, కూర్చోండి అంటే కూర్చునేవాళ్ళం కాదు. సార్ అంత గౌరవం వాళ్ళంటే ఉంది.
రజనీకాంత్ గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే కొంత స్టేజ్లో బాలచంద్ర గారి డాక్టర్ కూడా ప్రొడ్యూసర్, అల్లుడును డాక్టర్, వాడు ముత్తు తీస్తుంది వాళ్ళే సార్. కాకుండా ఇంకా 2-3 కొన్ని సినిమాలు తీస్తే అప్పుడు నష్టపోయారు సార్. ఆ టైంలోనే కథానాయకుడు రైట్స్ కొని మలయాళం సినిమా తీసుకొచ్చి తెలుగు వర్షను కథానాయకుడు సినిమా బాలచంద్ర గారికి ఇచ్చాడు ఆయన డేట్స్. కొన్ని కోట్లు, ఎన్నో 7 కోట్లు 8 కోట్లు డబ్బు మిగిల్చి అది బాగా గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకున్నాడు. సో అలాంటి చాలా ఉన్నాయండి. అసలు గురువు అంటే గొప్ప ఇది ఇద్దరికి, కమల్ హాసన్కి అయినా అంతే, ఇంకైనా అంతే. అవసరానికి అలాగే చేసావు. అప్పుడు బాలచంద్ర గారికి మీరు ఇంకా డైరెక్షన్ చేయొద్దు సార్ అంటే 100 సినిమాలు అయిపోయినాయి అప్పుడు. ఆయన ఆఖరికి చేసిన సినిమా ఉదయ్ కిరణ్ హీరోగా అవును సార్, పొయ్యి అని అబద్ధం, పొయ్యి అనే సినిమాలో అదే లాస్ట్ పిక్చరు. దాని తర్వాత ఇక ఆయన మళ్ళీ డైరెక్ట్ చేయలేదు. మీ జీవితం మొత్తం సినిమాతో పాటే ట్రావెల్ అవుతూ ఉంది. అవును. ఏది మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? ఏదో కెరీర్ బాగానే నడిచింది సార్. అట్లాగే నిర్మాత అయిన తర్వాత కూడా ఫస్ట్ పిక్చరే సక్సెస్ అయింది సార్. దేవాంతకుడు 100 డేస్ పిక్చరు. ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టరు, విజయ్ వాళ్ళ ఫాదర్. విజయ్ ఫాదర్. ఇది విజయశాంతి చిరంజీవి గారితో సోలో హీరోయిన్ ఫస్ట్ పిక్చరు. నేను కూడా మంచి క్యారెక్టర్ చేయడం. అవును. దేవాంతకుడు సూపర్ హిట్ అయింది. ఇక్కడే సంధ్యా థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ గ్రాండ్గా చేసాం. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ళకి మళ్ళీ నేను సినిమా తీద్దామని అడిగితే చిరంజీవి ఏమన్నా అంటే, అప్పుడు సుధాకర్కి హరిప్రసాద్కి కూడా కొంచెం నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నువ్వు ప్రొడక్షన్ చూసుకో సార్, వాళ్ళిద్దరికి కూడా షేర్ ఇచ్చి ముగ్గురు చేసుకోండి అని చెప్పి మళ్ళీ డేట్లు ఇచ్చాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.